హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడే చెట్టు నుంచి ఒక కరివేపాకు మండ ఇరుసుకొచ్చిన. వర్షం పడుతూనే ఉంది. కరివేపాకు కడగాల్సిన అవసరం కూడా ఏం లేదు, నీట్గా ఉంది. ఈ రోజు వెరైటీగా నేను ఈ రెండు కలిపి కూర చేద్దాం అనుకుంటున్నా. ఎట్లుంటుందో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. రొటీన్ గా ఒకే రకం కూరలు నాకు కూడా బోర్ కొడుతుంది. ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది. 2 ఆలుగడ్డలు, ఒక దోసకాయ తీసుకున్నా, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా. తీసుకున్న కూరగాయలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసిన. పొటాటో, కుకుంబరు ఈక్వల్ సైజ్ లో కట్ చేసుకున్నా. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని స్పూన్ తో 1.5 స్పూన్ నూనె పోసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవాలు జీలకర్ర వేయగానే చిటపట అనుకుంటూ నూనె అంతా పైకి చిత్తి ప్లాట్ఫామ్ స్టవ్ అంతా ఆయిల్ అవుతుంది. నేను ఈ మధ్య వెంటనే మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నా. ఆలుగడ్డలు వేసిన వెంటనే కూడా మూత పెట్టుకోవాలి, లేకుంటే పైకి నూనె అంతా చిత్తుతుంది. ఒక్క 30 సెకండ్స్ తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె కోపం కొంచెం తగ్గింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఒక మసాలా వేసుకుందాం. చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ జీడి పౌడర్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతి పిండి, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్ని ఒకసారి కలుపుకొని గోలికాయంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని మనం కలుపుకున్న పౌడర్లలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కూర అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ పీసెస్ వేసి, పొటాటో పీసెస్, కుకుంబర్ పీసెస్ రెండు బాగా ఒకదానికొకటి కలిసేట్టు బాగా కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న మసాలా కుక్కర్ లోని ముక్కల్లో పోసుకొని బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని అంతా కలిపి అవి కూడా కుక్కర్ లో పోసి మసాలా అంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. సరే మూత తీసి చూసి చూడండి, వాటర్ ఊరినాయి. మనకు సరిపోవు అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. ఈ టైంలో కొన్ని కట్ చేసిన కొరియాండర్ లీవ్స్ వేసి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేట్టు ఉడికించుకోవాలి. చూడండి, వచ్చేసింది విజిల్. స్టవ్ బంద్ చేస్తున్నా. కుక్కర్ లోని గ్యాస్ అంతా రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకొని చూడండి ఎన్ని నీళ్లు ఊరినాయి. కుక్కర్ లోని కూరనంతా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మిగిలిన కొత్తిమీరనంతా కూర పైన వేసేసుకుంటే చూడడానికి గార్నిష్ గా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. క్లోజప్ లో చూడండి, చాలా మంచిగా కనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి. ఇంకా లంచ్ టైం కూడా అయింది. ఫస్ట్ కూర వడ్డించుకుంటున్నా. ఎప్పుడైనా కూరే ముందు పెట్టుకోవాలి, తర్వాత అన్నం పెట్టేసుకుంటున్నా. నేను మీకు తిని చెప్తా దీని టేస్ట్ ఎట్లుంటుందో. ఒక్క బుక్క వాటర్ తాగుతా. అసలు వాటర్ మధ్యలో తాగొద్దు అన్నం తినేప్పుడు. కూర కలుపుతున్నా, చాలా వేడిగా ఉంది, చాలా కాలిపోతున్నా. మాతకు దండం పెట్టుకొని ఇంకా అట్లనే వేడి వేడిగానే తింటున్నా. మంచిగా సాఫ్ట్ ఉడికినాయి. కూర మట్టుకు భలే టేస్ట్ వచ్చిందండి. మంచిగా కొంచెం చింతపండు వేసినాం కదా, కొద్దిగా పుల్ల పుల్లగా, చాలా అంటే చాలా బాగుంది. కొత్త రకం టేస్ట్ అనిపిస్తుంది నాకు. వెరీ నైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.